చాలామంది ఫీల్ అవుతారేమో ఓపెన్‌గా చెప్తే. బట్ నాకైతే నిజంగా ఓకే. ఓకే అనిపిచ్చింది. అంటే ఒక 'లవ్ టుడే', ఒక 'డ్రాగన్' లాంటి మూవీస్ చూసాక ఈ మూవీని ఇక్కడ పెడతాం తప్పితే కొంచెం యావరేజ్ లెవెల్‌లో అయితే పెట్టం. సో, బట్ కొంచెం అలాగే ఉంది. ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్‌కైతే బాగా కనెక్ట్ అయిద్ది. అదెవరు అనంటే జీవితాలు చిందించి ప్రేమించిన తర్వాత లాస్ట్‌కు ప్రేమనే త్యాగం చేయాల్సొచ్చి, ఆ ప్రేమ హ్యాపీగా ఉండడానికి వీడి లైఫ్‌ని త్యాగం చేసి, ఆ ప్రేమ ఓడిపోయిన ప్రేమించిన అమ్మాయిని గెలిపించి, సో, అలా ఎవరన్నా త్యాగాలు చేస్తే వాళ్ళైతే ఎక్కెక్కి ఏడుస్తారు. సో, వాళ్ళకి కనెక్ట్ అయితే తప్పితే మిగతా వాళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోరు నార్మల్ ఆడియన్స్ అయితే. సో, ఇది నా ఫీలింగ్. బట్ ఇవి కొంచెం చిన్న చిన్నగా అలా ఉన్నాయి. బట్ సినిమా ఓవరాల్‌గా అయితే చూడొచ్చు. ఒకసారి చూసి రెండోసారి కొంచెం స్కిప్ చేసుకుంటూ అయితే చూడొచ్చు. సో, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తది. కానీ అది డిఫరెంట్ ఏం కాదు. యాక్టింగ్ పరంగా అయితే ఎవరిది వాళ్ళు ఎరగదీసేశారు. కొన్ని చోట్ల కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఎవరి పాత్రకు వాళ్ళు చాలా న్యాయం చేశారు. 2.75 to 3 లెవెల్ రేటింగ్‌లో అయితే పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోద్ది. ఇది నా ఫీలింగ్. మరి బయట బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందంట. అంతే ఇక ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు ఉంటాయి. సో, ఇది నా ఒపీనియన్. స్టే ట్యూన్. మళ్ళీ వస్తా కే ర్యాంప్‌తో. ఆలోపు ఫాలో చేసి పెట్టుకోండి. సీ యూ సూన్. బై ఫర్ నౌ. బీయింగ్ సూర్య.